ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయాన్ని 17వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. గత శ్లోకములో అర్జునుడు ఇలా తెలియజేశారు: ఏ విభూతులచే మీరు ఈ లోకములన్నిటినీ వ్యాపించి ఉన్నారో అట్టి దివ్యముల మీ విభూతులను సంపూర్ణముగా చెప్పుటకు మీరే తగుదురని చెప్పారు. రాబోయేటువంటి 17వ శ్లోకంలో అర్జునుడు ఇలా తెలియజేస్తున్నారు: కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. యోగేశ్వర, అహం నేను సదా ఎల్లప్పుడూ కథం ఏ ప్రకారముగా పరిచింతయన్ ధ్యానము చేయుచు త్వాన్ నిన్ను విద్యాం తెలుసుకొనగలను. భగవంతుడా, కేషు భావేషు చ ఏ వస్తువుల యందును చింత్య ధ్యానింపదగిన వాడవు అసి అగుచున్నావు. యోగేశ్వర, నేను ఎల్లప్పుడూ ఏ ప్రకారముగా ధ్యానించుచు మిమ్మల్ని తెలుసుకొనగలను. భగవంతుడా, ఏ వస్తువులందు మిమ్ము నేను ధ్యానింపవలేను. అతి సూక్ష్మముగు దైవతత్వము సామాన్యముగా జనులకు వెంటనే అనుభూతము కాదు. కాబట్టి సాధకుడు ప్రారంభ స్థితి యందు తన మనసును ఒకనొక భగవత్ సంబంధమైన పవిత్ర వస్తువునందు లేక మూర్తియందు కేంద్రీకరించి కొంతకాలము ధ్యానం అభ్యసించవలేను. క్రమముగా చిత్తేకాగ్రతను సంపాదించిన మీదట నిరాకార నిర్గుణతత్వమును గూర్చి విచారింపవచ్చును. కనుకనే అర్జునుడు ధ్యానించడం కొన్ని సాకార విభూతులను దివ్య పదార్థములను తెలుపవలసిందిగా భగవాన్ని వేడుకొనిచున్నాడు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.